GMR Shopping Mall grand opening on 10th September in Miapur. జైలు వచ్చిన ఆడదంటే తప్పుడాలనుకుంటున్నావురా? నీ బతుకుల 3 బజార్ల మన్ను వయ్యా, నీ పెండ్లా ముండమోసి పోను, నువ్వు నాశనం అయిపోను. పోలీసు డ్రెస్ వేసుకోగానే కొమ్మలు వరు స్థాయిలో మా సొంటి ఆడదాని కడుపులేరని పుట్టింది, మా సొంటి ఆడదాని రొమ్మేరని జీకింది, మా సొంటి తల్లేరా నీ ముట్టి కడిగి మూతి కడిగి తానం చేపించి బట్టలేసి నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది. ఇన్ని చేసింది కనబడ్డ ఆడదాన్ని కామంతో చూడమని కాదు, నలుగురు మెచ్చే పనులు చేయమని. ఇంకో పాలిగా కళ్ళతోటిగా చూపు చూసుకో, నీ 2 గుడ్లు వీకి ఉప్పు కారం పెడతా. ఏం పెడతా? ఉప్పు కారం యాదుకోను కొడక్క. తడు తడు నీ తల్లి, తడు నీ అమ్మ, తడు నీ అమ్మ. ఎవరు ఆడాలంటే నీ అమ్మ. ఇడుగురి ఇడుగురి, ఇంకో పాలు ఎవడన్నా మీ జోలికి వస్తే చెప్పుర్రి. సంపి బాధలు పెడతాను. ఏవయ్యా, ఒక సెంటరీ లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సార్ తొందరపడి మీరు వెళ్ళకండి సార్, మిమ్మల్ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంది. అది అసలే నైజం ఆడది. నమస్తే పోలీస్ అమ్మా. సిటీలో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నువ్వు ఇరగదీస్తావు. ఇగో జైల్లో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నేను ఇరగదీస్తా. అవును కానీ పోలీస్ అమ్మా, ఏమో మొగుడి చంపొచ్చినావంట. మనం కూడా ఒక సొంటి కేసే అనుకో. ఇగో పెండ్లైన 4 ఏళ్ళు నా పెనిమిటి నాతోనే మంచిగున్నాడు. 5వ ఏడాది నుంచే ఇంకో దాన్ని మరిగిండు. అరే పోన్లే మొగోడు చల్లబడ్డాక ఆడే వస్తాడు అనుకున్నా. ఏది ఈ ఇంటికే తోలుకొచ్చుడు షురు చేసిండు. మంచిగా చెప్పి చూసినా, బతిమిలాడినా, ఏడ్చినా ఏంలే. అందుకే లేపా నూకినా. ఆనే కాదు ఎంట తెచ్చిన పోరుని కూడా లేపేసిన. అవును కాదు పోలీసమ్మ, మీ ఆయనకు కూడా ఏమన్నా ఆడపురలు సోగ్గిట్లున్నదా? లేదు, ఆయన అలాంటి వారు కాదు. నేనంటే ప్రాణం. మళ్ళా ఎందుకు చంపినావు? నేను చంపలేదు, ఎవరో ప్లాంట్ గా నన్ను ఇరికించారు. గట్లనా? మళ్ళా ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా, నిన్ను చూడడానికి ఎవరైనా వస్తారా? ఎవరొస్తారు? నా కొడుకు. పిచ్చు మమ్మీ, పిచ్చు మమ్మీ ఎలా ఉన్నావురా? బాగున్నా మమ్మీ. నువ్వు ఇక్కడున్నావేంటి? నిన్నే అమ్మా, ఇక్కడున్నావేంటి? స్పెషల్ డ్యూటీ వేశారు నాన్న. ఇంటికి ఎప్పుడొస్తావు మమ్మీ? తొందరగా వచ్చేస్తాను. డ్యూటీ అయిపోగానే వచ్చేస్తాను. డ్యూటీలో ఉన్నాను కదా, తొందరగా వచ్చేస్తాను. చిన్నపిల్లలాగా నువ్వు ఇలా ఏడిస్తే బాబు ఇంకా దిగులు పడతాడు. లాయర్ గారు, ఇన్సూరెన్స్ డబ్బు శాంక్షన్ అయిందా? అయిందమ్మా. మీరు చెప్పినట్టే బాబు పేరున బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. 5 ఏళ్లలో ₹1 కోటి అవుతుంది. ఇవిగోనమ్మా డాక్యుమెంట్స్. కీర్తి, అది నీ దగ్గర ఉంచుకో. బాబుకి ఏ లోటు రాకుండా చూసుకో, సరేనా? సరే అక్క. పిచ్చు, బాగా చదువుకో, టైంకి భోంచే. ఆంటీని విసిగించకూడదే. తాతయ్య లేరు, డాడీ లేరు, నువ్వు లేవు. నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు మమ్మీ. నాతో వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ. మేడం, టైం అయింది. తప్పకుండా వస్తాను. అప్పుడు దాకా ఆంటీ చెప్పినట్టు విను. అలా చేయకే. వెళ్ళొస్తానమ్మా.
అరే ఏమా చిన్నపిల్లలకి ఏడుస్తున్నావా? అరే రే 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 రే. నీ కొడుకు రాలేదని పరేషాన్ అవుతున్నావు. ఆదివారం వస్తే ఆడే వస్తాడు, ఎందుకు పికర్ చేస్తున్నావు? చూసి 4 రోజులైంది అదమ్మ. సడన్ గా రావడం మానేశాడు. ఈ ఆదివారం వస్తాడేమో, ఎందుకు పికర్ చేస్తావు? ఏడువకు సాంబవమ్మ, ఏడు. సింహాద్రి, బాగున్నావమ్మా? సింహాద్రి, బాబా ఎక్కడా? కీర్తిది? ఏమోనమ్మా, మీరు జైలుకి వచ్చినాక కీర్తమ్మ వారం రోజులు మన ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంటుగా ఫోన్ చేయమని మా ఆవిడికి నెంబర్ ఇచ్చి వెళ్ళిందమ్మా. నేను నిన్న ఫోన్ చేస్తే ఇళ్ళు అమ్మేస్తున్నాం, తాళాలు తెచ్చేముందమ్మా. మీకు ఒకసారి చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా. ఫోన్ నెంబర్ ఉందా? ఉందమ్మా, ఈ కాగితంలో రాసి ఉందమ్మా. ఇదిగోనమ్మా. సార్, నేను ఒక ఫోన్ చేసుకుంటాను ప్లీజ్ సార్. చాలా అర్జెంట్ సార్, ప్లీజ్. మామూలుగా ఖైదీలకు ఫోన్ ఇవ్వం, యాజ్ ఎ స్పెషల్ కేస్ మీరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. హలో కీర్తి అక్క. అక్క నువ్వా? ఏ నేనే లిఫ్ట్ చేసేదాను కాదా? అది కాదు. ఏది కాదు? వారం వారం బాబుని తీసుకురమ్మంటే ఎందుకు తీసుకురావట్లేదు? నెక్స్ట్ వీక్ తీసుకొద్దామని అనుకుంటున్నా. సరే నువ్వు ముందు బాబు ఫోని. అది అది బాబు ఫోని. అలాగే బాబు ఫోన్. హలో హలో విజు, నేను అమ్మ. నాన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా మమ్మీ. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? వెళ్తున్నా మమ్మీ. నువ్వే వస్తానని ఎందుకు రావట్లేదు? వస్తాను నాన్న, తప్పకుండా వచ్చేస్తాను. ఎప్పుడు? త్వరగా వచ్చేస్తాను. డాడీ, మమ్మీ, డాడీ వచ్చాడు. హలో హలో. నా భర్త నేను చంపలేదు అంటే నా డిపార్ట్మెంట్ నమ్మలేదు, కోర్టు నమ్మలేదు, ఆఖరికి మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి, నా భర్త బతికే ఉన్నాడు. ఏంటి? అవును సార్, నా భర్త బతికే ఉన్నాడు సార్. అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేసిన పోలీసులు ఫుల్ సార్? నువ్వు హత్య చేసేవని శిక్ష విధించిన జడ్జి పిచ్చోడా? సార్ నేను చెప్పేది నిజం సార్. ఇదంతా నా భర్త ఆడిన నాటకం. ఒక్క నిమిషం, కావాలంటే చూడండి. మీరు డైల్ చేసిన నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదా? ఏంటమ్మా ఇది? ఏంటి? చూడండి, మీరే చూడండి. చూడండి, మీరు ఒక ఏసీపీ అని ఇన్ని రోజులుగా మిమ్మల్ని గౌరవించాం. ఇంకోసారి ఇలా ప్రవర్తించారంటే యూ విల్ బి సెంట్ టు మెంటల్ హాస్పిటల్. మైండ్ ఇట్. ఏమ్మా, నువ్వు నన్ను పర్మనెంట్ గా జైల్లో పెట్టేస్తానని ప్రతిజ్ఞ చేసావు. ఇప్పుడు నువ్వే జైల్లో ఉన్నావు. జైలు కూడా ఎలాగుంది? సింహం బోన్లో ఉంటే మీలాంటి కుక్కలు ఎన్నైనా మరుగుతాయిరా. మామూలు కుక్కలు కాదు, ఓర్ర కుక్కలు. ఈ పొగరుతోనే కదే నా తమ్ముని నా నుంచి దూరం చేశావు. అందుకే నీ బిడ్డని నీ నుంచి దూరం చేసి నిన్ను జైలుకు పంపించాం. చట్టం నుంచి తప్పించుకోగలరేమో గాని నా నుంచి తప్పించుకోలేరు. అంటే జైలు నుంచి తప్పించుకొచ్చి మమ్మల్ని చంపుతావా? మీ అందరినీ చంపాలనుకుంటే నేను జైలు నుంచి పారిపోనక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని చంపొచ్చు, కానీ చంపను. సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి. సో మీరందరూ
నా లాస్ట్ టార్గెట్. చివరాఖరి మమ్మల్ని చంపుతారంటావు. ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ తో చేస్తావు? ఇంకా నీకు చాలా టైం ఉంది. వెళ్ళండి. ఏంటే జైల్లో ఉండి కూడా రెచ్చిపోతున్నావు? తగ్గు. ఇంకోసారి జైలు చుట్టుపక్కలకి వచ్చారో ఫస్ట్ సెటిల్మెంట్ మీదే అవుతుంది. పద, నేను చెప్తాను కదా. ఏమైంది? కమాన్ రా. నాకు భయంగా ఉంది. ఎందుకు? పోలీసులు వస్తారనా? అవును, అది పోలీస్ ఆఫీసరే. డెఫినెట్ గా వస్తుంది. ఏంటొచ్చేది? ఆవిడ జైల్లోనే ఉంది, జైల్లోనే చస్తుంది. లేదు, అది మనల్ని చంపుతుంది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాను, అంతా అప్సెట్ అయింది. దీనికి అందరికీ కారణం నువ్వే. నేనా? పెళ్ళైన వాడివని తెలిసి నీ ప్రేమలో పడ్డందుక? పెళ్లి కాకుండానే నీ పక్కలో పడుకున్నందుక? పనివాడికి ఫోన్ నంబర్ ఇచ్చినందుకు. లేకుంటే నేను బతికే ఉన్నానన్న సంగతి తనకు తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడు అంతా తెలిసిపోయింది. తెలిస్తే ఏమవుతుంది? శాంభవిది పోలీస్ బ్రేక్. ఎలాగైనా జైలు నుంచి బయటకు వస్తుంది. తన సంగతి నీకు సరిగ్గా తెలీదు. అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టదు. నమ్మించి చీట్ చేసినందుకు మనల్ని చంపుతుంది. ఏంట్రా? ఏంటి? డాడీ నిద్ర పట్టట్లేదు. అమ్మని చూడాలనుంది. నాకు అమ్మ కావాలి. అమ్మ దగ్గర తీసుకెళ్ళవా? నోర్మై, వెళ్ళి పడుకో. ఇంకొకసారి అమ్మ కావాలి అన్నావంటే చంపేస్తాను. వెళ్ళి పడుకో. అమ్మ కావాలి. ABCDEFGHIJK LMNP QRST UVWXYZ. చిన్నతనంలోనే తల్లి నుంచి విడిపోయిన పిల్లలు అమ్మ ఒడి వెచ్చతనాన్ని మర్చిపోలేరు అంటారు. నిజమేనా యాదమ్మా? గది మర్చిపోతే కన్న ప్రేమకు అర్థమే ఉన్నదమ్మా. అయినా గిట్లా ఎన్ని దినాలని నువ్వు నీ కొడుకు ఫోటో చూసుకుంటూ గడుపుతావు? వాడు పుట్టినప్పటి నుంచి ఒక్కరోజైనా వాడిని విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఎలాగైనా ఒక్కసారి చూడాలి, వాడిని ఒక్కసారైనా చూడాలి. అయితే ఓ పంచి, నువ్వు విడికెళ్ళి గాయబైపో. బయటికి వెళ్ళాలంటే పారిపోనక్కర్లేదు. పెరోల్ మీద వెళ్ళొచ్చు. పెరోల్కి అప్లై చేశారా లాయర్ గారు? చేశానమ్మా. 4 రోజుల్లో పెరోల్ శాంక్షన్ కూడా కావచ్చు. కాకపోతే మీరు పెరోల్ మీద బయటికి వెళ్తుంది పారిపోవడానికి కాదని, దానికి సరైన కారణం ఉందని చెప్పి ఆఫీసర్స్ కి నమ్మకం కలిగించాలి. పారిపోయే ఆలోచనే ఉంటే నేను ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తాను? అది వాళ్ళు అర్థం చేసుకోలేరమ్మా. నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పాలి, నమ్మించాలి. యాదమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎంతో మంది క్రిమినల్స్ పట్టుకున్నాను. కానీ నా ఇంట్లో నా భర్తే నన్ను చీట్ చేశాడు. మోసపోయాను యాదమ్మా, మోసపోయాను. ఆనాటి రామాయణంలో సీతమ్మ దగ్గర నుంచి ఈనాటి యాదమ్మ సాంబవిల దాకా ఆడది ఆడదేనమ్మా. సెంటిమెంట్ మన ఈక్నెస్. దాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునేది ఆ మగ పుండాకోర్ల టాలెంట్. తప్పు చేసినోడు కట్టుకున్నోడైనా సరే, కన్న బిడ్డైనా సరే, గసోంటోలను గిసోంటి చెత్రి బల్ల మీద పండబెట్టి గిట్ల దుగాడ పట్టాలే. గప్పుడే మన ఆడల బతుకులు మంచిగా అవుతాయి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్ధిని శైలసుతే
గంతులేస్తే జైలు గోడలే జై జైలంటే ఒంట్లో రక్తం ఉరకలేయదా ముక్కు బొట్టు సైన్యమవ్వదా న్యాయం కోసమే ఈ యుద్ధం యుద్ధం కోసమే సంసిద్ధం ఈ పెనులే అజయం నీ ధ్యేయం ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఇవాళ ఫోన్ వచ్చింది. ఏదో కొత్త యాడ్ చేయాలంటున్నారు. వెళ్ళనా? నాకిష్టం లేదు. అంటే యాడ్ చేయడం వదిలేమంటావా? హే, నీకోసం నా భార్యనే వదులుకున్నాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు యాడ్స్ ను వదులుకోలేవా? ఓకే, వదిలేస్తాను. అరే, ఐస్ క్రీమ్ కరిగిపోయింది. కరిగిపోయింది ఐస్ క్రీమే కానీ ఐస్ క్రీమ్ కాదుగా. 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నమ్మకం ఏంటి? కడుపు తీపి ఏ ఆడదైనా భర్త లేకుండా బ్రతకగలదేమో గాని కన్న బిడ్డను మాత్రం చూడకుండా ఉండలేదు. బిడ్డను చూడాలంది. నాకు సాయం చేయండి సార్. అమ్మగారు మీకు ఫోన్. హలో చెప్పు భూపతే. ఏ భద్రమ్మ, మా విక్కి సేఫ్ గా ఉన్నాడా? ఏంది ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని ఎవడొస్తాడా? రమ్మనా. వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి. ఈ శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తికొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు, తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్, నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతి పెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను.
ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పి వస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే కనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. ఇది నేనుండే కోటే, భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. హ, అంతకంటే ఇంకేం కావాలే? ఏయ్! రేయ్, రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి. ఏయ్, నిన్ను రావుద్రా, దీనంతు నేను తెలుస్తా, పుచ్చే లేపేస్తా. రా. రా, రావే, రా. ఏయ్, వదలరా దాన్ని, ఏసేయండి, నరికేయండి. ఏయ్, రావే, ఈ తల్లి రా. ఏయ్, ఏంట్రా అట్లా చూస్తున్నారు? కొట్టండి, కొట్టండి రండి. ఏయ్, వదలరా, వదలరావండి, వదలరావండి. వదలు, వదలు, వసేయ్, వదలమని చెప్పవే, వదలమని చెప్పు. వదలరావండి, వదలరావండి. సత్యబాబు, శృతి, మన ఆంధ్రప్రదేశే కాదు, ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి. అలా కొట్టు. ఏయ్, వద్దు, ఏం నామకం చూస్తున్నావు? కొట్టు. వద్దని చెప్తున్నా. మర్యాద విడిచిపెట్టు. బాంబు వేశారంటే బూడిదైపోతావు. విడిచిపెట్టండి. వెయ్. వెయ్. ఏ నువ్వు చస్తావని భయమా? చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి.
అయ్యో అయ్యో హలో, కిరణ్ బేడి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకును విడిచిపెట్టు. అది నీకు మంచిది, నాకు మంచిది. అదేంటి సార్, మా అబ్బాయిని ఎవరో వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్? ఏ కిరణ్ బేడి, నాతో ఆడుకోకు. నాకున్నది ఒక్కడే కొడుకు. ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి? యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే, గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట. చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు. అందుకని ఒకసారి మీరు వీలు చూసుకొని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తారు కదా సార్? ఏయ్, ఏయ్ కిరణ్ బేడి, నిన్ను. సరే నువ్వు పెట్టే 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 పెట్టే. ఇదిగో భూపతే, నీ దశ తిరిగిందే. ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే. ఏయ్! నమస్కారం. ఇక్కడే రండి రండి రండి. No move. విక్కీ. ఈ రోజుల్లో చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో గాని చెడ్డ తల్లులు ఉండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి చేర్స్. హలో, వారిని పాస్ గల అది కాదురా, ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా. ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా, సర్లే బా. చూసినా, కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు. ఈడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, నీకెవరి మీద అనుమానం ఉందా? చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు. ఐ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆయన అసలే బాధలో ఉన్నారు. ప్లీజ్ దిలీప్. ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సార్ సార్. మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా? మిస్టర్ భూపతి, మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు? అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు. ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా. ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్జెంటుగా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్, ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారామా? పాలకొల్లు కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్స్ ఇవి. సార్ సార్, మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్.
మేడం యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది, మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. కిరణ్ బేడి, ఇప్పుడైనా అర్థమైందా? నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు, వాణ్ణి రాజకుమారుల్లాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతికినవ్వడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను చంపడం, జనమంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రేయ్, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా. ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. లోపతే ఏడుండో మంచిది కదా, వేసుకే పోదాం. ఇక్కడ మా టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాయి. నరికేయండి. కూర్చోండి.
ఏ కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్ళం మేము. నీ కూతురి బూడిదని కృష్ణానదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా! మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటే సడన్ గా నువ్వు కనిపించావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50 100 ఇద్దామనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవడానికి వచ్చింది నిజమే, కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నానని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళ్తున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ, ధైర్యం, శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా, నీ ఒక్కదాని వల్లే అవుతుంది. భలే పెద్ద స్కెచ్చే వేసుకునొచ్చు. ఆ సునామీ గ్యాంగ్కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు. అయ్యో, అంత మాట అనకమ్మా. కల్లో కూడా ఇలాంటి ఎదో ప్లాన్ లేయాలని చూడమాకు. ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను, దాన్ని చెడగొడతానంటావేంటి? అయ్యో, నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్, ఆవిడ్నే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత? అది కాదమ్మా. అరే, ఎంత చెప్పినా నీ బుర్రకి ఎక్కదా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్ కి నేను పడేది లేదు. ఎల్లెళ్ళు ఎల్లవయ్యా. నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. ఏమయ్య 500 నోటిస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లర? టికెట్ టికెట్ అమ్మా, టికెట్ టికెట్. ఓయ్, బండి సరిగ్గా నడపోయ్యా. దీనికన్నా 2 వీలరే బెటర్. ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది? ఎస్ఆర్ నగర్. కలుస్తాడు తమ్ముడు. అలాగే అన్నయ్య. తమ్ముడన్నయ్య, టాటా చెప్పడం అటుంచి ముందు నీ జేబులో పర్సు చూసుకో. అయ్యో, నా పర్సు కనపడలేదు. నా పర్సు నా పర్సు. నీ పర్సు ఎక్కడికి పోలా, అదిగో అమ్మాయి దగ్గర ఉంది. నా పర్సు కొట్టేసింది నువ్వేనా? ఇవ్వవే. అయ్యో, నా దగ్గర లేదు, నాకేం తెలీదు. ఏమ్మా, చూడడానికి పెద్ద గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? గొడవ చేయకండి అయ్యా, గొడవ చేయకండి. మీకు పర్సు కావాలి అంతే కదా? అవును. నేను ఇప్పిస్తాను, కొంచెం ఉండండి. కొంచెం తక్కువయ్యా, కాస్త తక్కువ బాబు. అమ్మా, బంగారు కూడా పెట్టా. మా బుజ్జివి కదూ, మా బంగారు తల్లివి కదూ, ముందు పర్సు ఇచ్చేమ్మా. ఇలాంటి వాళ్ళందరినీ బస్సు వెళ్ళి ఎక్కడిస్తారా? సర్లేవయ్యా, పొద్దున్న ఎవడు మొహం చూశాను, పర్సు ఇచ్చేసానుగా, ఇంకాపండి. అమ్మా, అమ్మా, రైట్ రైట్. అమ్మా, కొంచెం ఆగమ్మా. అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ఆగమ్మా. అమ్మా, ఏంటయ్యా? అయింది ఏదో అయింది, ఎందుకమ్మా అంత కోపం? నువ్వెక్కడ తగులుకున్నావయ్యా? ఏళ్ళ సెన్లాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా. చిన్న పర్స్ కోసం పబ్లిక్ లో నా పరువంతా తీసావు కదా. ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది. అలాంటిది పిక్ పాకెట్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుప్ప. ఆడపిల్లవై నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా. ఏంటయ్యా తప్పు? నా రూటే ఇది. నాకు తెలిసిన విద్య ఇదొక్కటే. నేను బతకాలి, దానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అది కాదమ్మా, అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేశావే. అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు. డబ్బు లేకపోతే నేనెలా బతకాలి? అందుకని నీకున్న దారి ఇదొక్కటేనా? అవును, నేనెవ్వరి గురించి పట్టించుకోను.
నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను. నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా? ఓ కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను. ఓ అయితే నాతో రా, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఏయ్ చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, నువ్వు నాకు డబ్బిస్తావా? అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను. హ్మ్, ఏం చేయాలి? నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి, పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో. ఏయ్ భాగ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు. మంచి ఛాన్స్ దొరికింది, సెటిల్ అవ్వవే. ఒప్పుకోవే గుబే. నాతో రావడానికి భయపడుతున్నావా?